ఇక సుగాలి పీతి తల్లి కేసు ఎంత భయంకరమైనదో, ఎంతగానం తల్లి అవస్థల పాలవుతున్నదో, కోట్ల చుట్టూ ఎంతగానం తిరుగుతున్నదో, న్యాయం కోసం ఎంత పోరాటం చేస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ముచ్చట్లల్లో పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్టిగానే ఈ కేసును పైకి తీసుకురచ్చిండు. 10 మంది నోట్లల్లో నానేటట్టు చేసిండు. వాళ్లకు ఎంతవరకు సహాయం చేయాలనో అంతవరకు చేసిండు, ఎంతవరకు యుద్ధం చేయాలనో కూడా చేసిండు. అప్పట్లో ఉన్నటువంటి సర్కారును ఎండగట్టిండు, ఏకి పారేసిండు పవనాల్ సార్. ఇప్పుడు ఉన్నట్టుండి పవనాల్ సార్ మీద తిరగబడ్డది సుగాలి పీతి తల్లి. మరి ఎందుకోసానకని ఏమో వార్త పురాగా చెప్పొద్దు, మీరే చూడాలి. ఇక ఏ రాజకీయ నాయకుడైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్కన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ లెక్కన బిహేవింగ్ చేస్తుంటారు. అందరి రాజకీయ నాయకుల లెక్క మాత్రము పవన్ కళ్యాణ్ సార్ కాదనేది జగమెరిగిన సత్యం. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో అందరికీ తెలుసు. పబ్లిక్ మంచి కోరి పబ్లిక్ సమస్యలను వాళ్ళని తిప్పలను అరుచుకోనీకనే ప్రతి క్షణం నిరంతరం ఆలోచన చేస్తుంటాడు. మొన్నట్ల రాఖీ పండగ నాడు కూడా ఎందుకోసానికని వితంతువులకు చీరలు పంపించాల్సిన పని వచ్చింది. అర్రే సుమంగల్గా ఉన్నోళ్ళు అందరూ పట్టించుకుంటారు, కానీ వితంతువులు పాపం బాధపడతారు కదా. ఆ అక్క చెల్లెమ్మల కోసానికని చెప్పి నేను ఏదన్నా ఒక అన్నగా చేయాలన్న ఉద్దేశంతో ఒక ఇంటి ఫ్యామిలీ మెంబర్గా చేసిండు కదా. ఆడనే తెలుస్తున్నది అతని గొప్పతనం ఏంది, మంచితనం ఏంది, అతని ఆలోచన ధోరణి పబ్లిక్ మీద ఉన్నటువంటి పాయరం ఎటువంటిదో. మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నాం అంటే, సుగాలి ప్రీతి అనే ఆమె కేసు ఎంత దారుణమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాపం ఆ తల్లి ఎవరు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి చాలానే బాధలు పడ్డది. ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తున్నది న్యాయం కోసానికని చెప్పి. గత ఎలక్షన్ల టైంలల్లా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి పవనాల్ సారు మాట ఇచ్చిండు, కలిసిండు, పిలిపించి మాట్లాడిండు. నేను ఉన్నానమ్మా, ఏం కాదు, నీ బిడ్డకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తా అని చెప్పి ఎవ్వరికి తెలియని సుగాలి ప్రీతి కేసును పవనాల్ సార్ నోటీస్కి వచ్చుడుతోని ఆయన మాట్లాడుతోని ఆ కేసు కాస్త బాగా హైలైట్ అయింది. 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఇక పవనాల్ సార్ కూడా ఆ తీరుగానే అధికారులతో మాట్లాడిండు. ఎంతవరకు చేయాలనో అంతవరకు గట్టిగానే పోరాటాలు అయితే చేసిండు. ఇక తర్వాత ఇక కేసు కోర్టు పరిధిలో ఉన్నది, పెద్ద అధికారుల చేతులు ఉన్నది కదా. దానికి పవనాల్ సార్ ఏం చేస్తాడు, చెయ్యాలనుకున్నది ఏం చెప్పాలి, ఎంత దూరం తీసుకుపోవాలి, వార్తలు అనేది మాత్రం తీసుకొని పోయిండు. ఆయన ఎప్పుడుతోని బాగా ప్రచారంలకైతే వచ్చింది, పెద్దల నోటీసు కూడా పోయింది. ఇక తుది తీర్పు కోర్టు ఏం చెప్తుంది, పెద్దలు ఎట్లా సిబిఐ సిఐడి ఆఫీసర్లు ఎట్లా నిర్ధారణ చేస్తారనేది వాళ్ళ చేతులలో ఉన్న పని, పవన్ కళ్యాణ్ సార్ చేతిలో లేని పని. మరి ఈ మాట మర్చిపోయిందో ఏమో తెలియదు కానీ సుగాలి పీతి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఉన్నట్టుండి పవనాల్ సార్ మీద గట్టిగానే గరానికి రాబట్టింది. ఈ కేసులో నాకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చివరికి తప్పుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, రాకముందు ఒక మాట పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చిండు, నాలుకను మడత పెట్టిండు. కూతురి హత్య కేసులో నాకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మకం పెట్టుకున్నా, నా నమ్మకాన్ని ఉమ్ము చేసిండి పవన్ కళ్యాణ్. ఇప్పుడేమో పట్టించుకుంటలేడు. అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ మొదటి సంతకం ప్రీతి కేసు ఫైల్ మీదనే చేస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చిండు. కానీ 14 నెలలైన అధికారంలోకి వచ్చి ఒక్కనాడు కూడా నా కూతురు కేసు ఉంచడం మాట్లాడలేదు. అసలు నా కూతురుకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు, జనసేన పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోతున్నదని సీదానే ప్రశ్నలు వేయబట్టింది జనసేన పెద్ద లీడరు పవనాల్ సార్ను. ఇక అంతటితోని తల్లి ఆగకుండా జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మీద ఉన్న శ్రద్ధ నా కూతురు ప్రీతి హత్య కేసులో ఎందుకు లేదు, గిరిజనులు కేవలం ఓట్ల కోసం మాత్రమేనా, సుగాలి ప్రీతి హత్య మీద డిజిటల్ క్యాంపెయిన్ చేస్తామని చెప్పి పట్టించుకుంటలేరని చెప్పి విమర్శలు గట్టిగానే చేసుకుంటూ వచ్చింది. ప్రీతి మరణం మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసిన ఆ మాటకొస్తే రెడ్ బుక్ అని అంటారు. అసలు రెడ్ బుక్ లో నా కూతురి అంతకుల పేర్లు ఉన్నాయా అని ఇక ఇట్లా గట్టిగానే ప్రశ్నలు వేసుకుంటూ వచ్చింది. అసలు నా కూతురి హత్యకు కారణం ఎవరు, అసలు ఎట్లా జరిగింది, నా కూతురికి న్యాయం చెయ్యమని 8 ఏళ్ల సంధి పోరాడుతున్నా, ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పట్టించుకుంటున్నానన్నాడు, హామీ ఇచ్చిండు, కానీ ఇప్పుడు నిలబెట్టుకోలేకపోయిండు ఇచ్చిన హామీని అని ఈ తీరుగా తల్లికున్న ఆవేదన చెప్పింది కరెక్టే. గాని పాపం పవన్ కళ్యాణ్ సార్ను టార్గెటింగ్ గా చేసి మాట్లాడు మాత్రం మంచిది కాదని చాలా మంది కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు ఈ సుగాలి ప్రీతి తల్లికి. ఇంకా ఏం చెప్పుకుంటూ వచ్చింది అయ్యానంటే, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తొందరలో గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని కేసు గురించి జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేస్తానని చెప్పుకుంటూ వచ్చింది. సరే, ఈ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ చెప్పే మాట ఈ విధంగా ఉన్నది, కానీ పవనాల్ సార్ను ప్రత్యేకంగా ఎందుకు ఈమె ఏ లాభాపేక్ష కోసం టార్గెట్ చేస్తుంది అంటే, నీకు సహాయం చేస్తానని చెప్పుడు పవనాల్ సార్ తప్ప, మీ కేసును హైలైట్ చేసుడు పవనాల్ సార్ తప్ప, మీకున్నటువంటి సమస్యకు నేను ఉన్నా అని చెప్పి భరోసా ఇచ్చుడు పవనాల్ సార్ తప్ప అనే ముచ్చట్లల్లా చాలా బాధపడుకుంటా మదన పడుతున్నటువంటి పవనాల్ సారు
ఇవాళ విశాఖపట్నంలో అయినటువంటి మీటింగ్లలో ఈ ప్రస్తావనను తీసుకొచ్చిండు. సుగాలి పీతి కేసు ముచ్చట్లలో మాట్లాడుకుంటా పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి అన్నట్టుకున్నది నా పరిస్థితి ఇప్పుడు. అసలు గత ప్రభుత్వం హయాంలలో ఈ కేసు గురించి మాట్లాడేటందుకు ఏ ఒక్కరు సాహసం చేయలేదు. చివరకు సుగాలి పీతి తల్లిదండ్రులు కూడా ఆ ధైర్యం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు నా పైన సుగాలి పీతి తల్లి విమర్శలు చేసుడు చాలా హాస్యాస్పదంగా ఉన్నది. చేయుతనిచ్చిన వాళ్ళనే తిడితే ఎట్లా అని పవనాల్ సారు కొంచెం బాధతోని ఎదురు ప్రశ్న ఇయ్యబట్టిండు. అరే సుగాలి పీతికి జరిగినటువంటి అన్యాయం గురించి నేను చాలా బాధపడ్డా. ఆ టైంలో ఆ తల్లిని ఓదార్చేటందుకు ఆ తల్లి మనోవేదనను చూసి నేను మత్తు ఫీలైనా. నేను కర్నూలుకు పోయి స్వయంగా గలం వినిపించిన, నా పోరాటాన్ని చెప్పిన. ఆ పోరాట ఫలితంగానే నాటి ప్రభుత్వం కేసును నడిపించింది. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడుల బహిరంగ మార్కెట్ల ఎకరా 2 కోట్లు ధర వలికే 5 ఎకరాల వ్యవసాయ భూమిని, కల్లూరులో 5 సెంట్ల ఇంటి స్థలం సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిండ్రు. నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసు మీద సిఐడి చీఫ్ తోని మాట్లాడి తొందరగా న్యాయం చేయాలనని నా వంతు ధర్మంగా నేను సూచనలు చేసినా, ఎంత ప్రయత్నం చేయాలనో చేసిన. ఓ పక్కన డీజీ హోం శాఖతో సుతం మాట్లాడినా. విచారణలో అనుమానితుల డిఎన్ఏలు సరిపోలడం లేదని చెప్పి సాక్ష్యాలు తారుమారు చేసిండ్రని తేలింది. దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నా మీద రాళ్ళెత్తే ఏమొత్తదమ్మా అని చెప్పి కొంచెం భావోద్వేగంతోనే పవనాల్ సార్ ఫీల్ కాబట్టిండు. అంతే కదా మరి, మంచి చేసినోనికే సున్నం రాస్తానంటే ఎట్ట చెప్పుండ్రి. సుగాలి పీతి తల్లి పార్వతి పవనాల్ సార్ మీద మాట్లాడిన మాటలకు మాత్రం పవనాల్ సార్ చాలా బాధపడబట్టిండు. ఎందుకనంటే ఒక దుర్మార్గుని మీద మనం ఎన్ని రాళ్ళు వేసినా ఏం కాదు, కానీ ఒక నిజాయితీ పరుడు, నికారస్పరుడు, మంచి మనస్సున్నటువంటి వ్యక్తి మీద మనం ఏమన్నా గుడ్డగాల్చి ముఖం మీద వేద్దామనుకుంటే మాత్రం గుండె సిరిగిపోయేటట్టు బాధ అనిపిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు జనసేనాని లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అసలు ఈ వార్త గురించి మొదటి నుంచి ఫాలో అవుతున్నటువంటి సుగాలి ప్రీతి కేసు ముచ్చట్లల్లా మాట్లాడుతున్న మాటలు, అమ్మా నీకేమైనా సమస్య ఉంటే చెప్పినవు నెరవేరేటట్టు పవనాల్ సార్ చూస్తాడు. అంతేగాని ఆయనను నువ్వు టార్గెటింగ్ చేసుకుంటా, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తా, పవన్ కళ్యాణ్ కట్టడి చేస్తా, నేనేందో చూపెడతా అని చెప్పి చెయ్యిస్తామని వచ్చినోని చెయ్యి నరకేశుడు మంచి పద్ధతి కాదు తల్లి, 1-4 పార్లు ఆలోచించుకో అని చెప్పి ఇతవు చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదయ్యా సుగాలి పీతి కేసు ముచ్చట్లల్లా సుగాలి పీతి తల్లికి.